దేవుడు మాటిచ్చింది, బుద్ధిచ్చింది ఒకరికి సాయం చేయడానికి, మంచిగా బతకడానికి, ఇలా వాగడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడితో ఆపేయండి. నా చెల్లిని మాత్రమే కాదు, ఎవరినన్నా కూడా నేను సహించను. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మిమ్మల్ని అనే హక్కు ఇంకొకరికి లేదు అని మీరెలా అనుకుంటారో, మీకు కూడా ఇంకొకరిని అనే హక్కు లేదు. అర్థమైందా? ఈ మాటలే మేడం, ఈ మాటలే వినాలని రోజూ కోరుకునేదాన్ని. మేడం, మీరొకసారి పర్మిషన్ ఇస్తే నేనొకటి చేయాలనుకుంటున్నాను. చెయ్యి. ఇలాగే మేడం, ఇలాగే. నా భర్త చనిపోయాడని వీళ్ళంతా నన్ను ఎంతగానో హింసించారు. అందరి ముందు నన్ను నానా రకాలుగా అవహేళన చేసి అవమానించారు. వీళ్ల వల్లే ఇంట్లో నుంచి నేను బయటికి రాకుండా ఉండిపోయాను. ఇక నుండి నా పని నేను ధైర్యంగా చేసుకుంటాను మేడం. ఎవరు ఏమంటారో నేను చూస్తాను. ఇలాగే సమాధానం చెప్తాను. ఇలాగే చెప్పండి. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకోవచ్చు, ఎక్కడైనా దర్జాగా తిరగొచ్చు. ఎవరైనా అడ్డొస్తే నా పేరు చెప్పండి. చెప్తాను మేడం. ఈ ధైర్యం మీరిచ్చిందే, ఇంక తగ్గను. ఉంటాను మేడం. ఇంకెప్పుడు ఎవరిని ఏమనం మేడం. ఎవరో అన్న మాటల్ని ఇక పట్టించుకోం మేడం. బుద్ధి వచ్చింది మేడం, బుద్ధిగా ఉంటాం. వెళ్ళండి. పదవే. అక్క, వాళ్ళు జరిగేదేది తెలుసుకోరప్పు. వాళ్ళకి తెలిసిందే బాగుతారు. అవేవి నువ్వు పట్టించుకుని బాధపడద్దు. నిజం తెలిసిన రోజు వాళ్లే చెంపలేసుకుంటారు. అవును, ఇంతకీ నువ్వెందుకు బయటకొచ్చా? చిన్నీకి బ్రెడ్ తెద్దామని వచ్చాను చిన్నక్క. సరే పద. వదినా? దుర్గా, కుదిరితే ఒకసారి ఇంటికి వస్తావా? సరే వదినా, వస్తున్నా. ఏంటమ్మా అలా ఉన్నావు? సమాజం ఇంకా మారలేదు అత్తయ్య గారు. అదే బాధ, ఆవేదనను తెప్పిస్తుంది. ఏం జరిగిందమ్మా? ఎదురొచ్చేసింది, ఇంకా పని అయినట్టే. అక్క, ఈవిడే భర్తను చంపి జైలుకి వెళ్ళిందంట తెలుసా? అలా మాట్లాడారా? ఇంకెప్పటికి మారతారు? బాగా బుద్ధి చెప్పాల్సింది. చెప్పాను అత్తయ్య గారు. రాజేష్ హత్యకి కారణమైన వాళ్ళు దొరికితే వీళ్ళందరి నోర్లు శాశ్వతంగా మూస్తాయి. అప్పు, కొన్నాళ్ళు నువ్వు బయటకెళ్ళకు. మనసే లేని మనుషులుంటారు, బాధ పెడతారు. ఏమన్నా కావాలంటే మాకెవరికైనా చెప్పు. దుర్గని రమ్మని చెప్పింది కూడా అందుకే అత్తయ్య గారు. వదినా, ఏంటొదినా అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైంది? ఏం లేదు దుర్గా, ఇంటి పనులకి బయట ఏమైనా కావాలంటే తేవడానికి ఒక సర్వెంట్ కావాలి. మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తావేమో అని రమ్మని చెప్పాను. చూస్తాను వదినా, మంచి వాళ్ళని వెతికి రేపు గాని సాయంత్రానికి గాని తీసుకొస్తాను. అలాగే దుర్గా. అన్నయ్య ఎక్కడా? బయటకెళ్ళాడ్రా. అవునా వదినా? సుబ్బు వాళ్ళ పాప ఆచూకీ ఏమైనా దొరికిందా? లేదు దుర్గా, అది కూడా ఒక బాధ అయిపోయింది. వెతికే ప్రయత్నాలైతే ముమ్మరంగానే జరుగుతున్నాయి. సిటీ దాటైతే పాపని తీసుకెళ్ళలేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఎవరు చేశారు అని కనిపెడితే పాప దొరికిపోతుంది. ఆ పనిలోనే ఉన్నాను. అత్తయ్య గారు, అంగన్వాడీ వాళ్ళని రమ్మన్నాను, వాళ్ళేమైనా వచ్చారా? లేదక్షరా. నమస్తే మేడం. ఓ, నేను మీకోసమే అడుగుతున్నానండి. మా తమ్ముడు వాళ్ళ పాప కనిపించట్లేదు. ఆ విషయం మీ వరకు ఏమైనా చేరిందా? ఎస్ఐ గారు చెప్పారు మేడం. అలా అనుమానం కలిగిన వాళ్ళు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? అంటే మేడం, ఎస్ఐ గారు మాకు చెప్పకముందు సంక్రాంతి రోజు మేడం, ఒక అమ్మాయి పాప ఏడుస్తూనే ఉందని మా దగ్గరకు వచ్చింది మేడం. పొంతలేని సమాధానం చెప్తుంటే అనుమానం వచ్చింది మేడం. పాప రాత్రి నుంచి ఒకటే ఏడుపు, నిద్రపోవడం లేదు. కొంచెం ఏమైందో చూసి మందులు ఇవ్వండి. పాపకి ఎంత వయసు? కరెక్ట్గా గుర్తులేదు.
ఆ రోజు అలా తప్పించుకుంది మేడం. అయితే ఖచ్చితంగా మా పాపే అయి ఉంటుంది. అయ్యుండొచ్చు మేడం. మళ్ళీ ఎప్పుడైనా చూసారా? లేదు మేడం. పోనీ చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాం మేడం. ఇంకెప్పుడు కనిపించినా కూడా నాకు కానీ పోలీసులు కానీ ఇమీడియట్ గా ఫోన్ చేసేసేయండి. అలాగే మేడం, మేము అదే పనిలో ఉంటాం. కనబడిందో మేమే పట్టుకొని మీకు అప్పచెప్తాం. వస్తాను మేడం. సరే అండి. తీసుకెళ్ళింది ఎవరో వీళ్ళు చూశారు కాబట్టి పాప తొందరలోనే దొరికేస్తుంది వదినా. దొరకాలి దుర్గా. సుబ్బు సుష్మితల ఆవేదన్ని చూడలేకపోతున్నాను. వాళ్ళు దొరకాలి, వాళ్ళ సంగతి చెప్తాను. సరే, నువ్వు వెళ్ళి సర్వెంట్ దొరికితే తీసుకురా. సరే వదినా. సరే. ₹1000 ఇదిగో వస్తానని ఆ మేనక్ గారు ఇంకా రాలేదు. ఎన్ని రోజులు వస్తాయనుకుందో. ఓ పక్క అద్దె కట్టలేదని ఓనర్ గొడవ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. కనిపిస్తే బాగుండు మేనక్ గారు. దుర్గలా ఉన్నాడు. దుర్గా, దుర్గా. ఎవరు? నేను దుర్గా, ప్రియాని. మనం కలిసి స్కూల్లో చదువుకున్నాం కదా. ప్రియా, 10వ తరగతిలో ఫెయిల్ అయ్యావు కదా? హా, నేనే దుర్గా. ఎన్నేళ్ళైందో చూసి నిన్ను. బాగున్నావా? ఏదో ఇలా ఉన్నాను దుర్గా. ఎవరు? నా బిడ్డే. పెళ్ళే చేసుకున్నానే దానివి బిడ్డను కూడా కనేసావా? ఏదో అలా జరిగిపోయింది దుర్గా. సర్లే, ఇంకేంటి ప్రియా? మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? అప్పులు చేసి తాగి తందనాలాడి నన్ను కొడుతుంటాడు. చిల్లి గవ్వ కూడా ఇవ్వడు దుర్గా. చాలా కష్టంగా ఉంది. రెంట్ కూడా కట్టలేదు తెలుసా. ఓనర్ సాయంత్రం లోపు ఇవ్వకపోతే సామాన్లన్నీ బయట పడేస్తానన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎంత కట్టాలి ప్రియా? 10,000 దుర్గా. 10,000? సరే, బాధపడుకో, నేను ఇస్తాను. థ్యాంక్స్ దుర్గా. పర్లేదులే ప్రియా. నువ్వేమైనా చేస్తున్నావా? చెయ్యాలి దుర్గా. ఏదైనా మంచి ఇల్లు దొరికితే పని చేసుకుందామనుకుంటున్నా. అవునా? నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ ఇల్లుంది, చాలా మంచి వాళ్ళు. వాళ్ళు సర్వెంట్ కావాలని అడిగారు. మంచి జీతం కూడా ఇస్తారు, చక్కగా చూసుకుంటారు. చేస్తావా ప్రియా? ఇదేదో బానే ఉందే. ఇలా రోడ్డున పడాల్సిన పరిస్థితి కూడా ఉండదు. నాకు కూడా మంచిగానే ఉంటుంది. ఈలోపు మేనక్ గారిని కూడా పట్టుకోవచ్చు. నన్ను కలెక్టర్ మేడం పట్టుకోకుండా కాపాడుకోవచ్చు. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఇష్టం లేదా? భలే వాడివే దుర్గా. నాకింత సాయం చేస్తుంటే నేనొద్దంటానా? చేస్తాను. ఆ 10,000 ఇస్తే. పద, నేను వస్తాను. మీ ఓనర్కి ఇచ్చేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్దాం. సరే. ఎలాగైతేనే సూసైడ్ నోట్లో ఉన్నది రాజేష్ సంతకమేనని ప్రతాప్తో చెప్పించి అక్షరని కన్ఫ్యూజన్ లో పడేసి ఇక ఎటూ పోకుండా చేసేశాం కదండి. అవును శృతమా, ఆ సన్నివేశం తర్వాత గాని నా మనసు కాస్త కుదుట పడలేదు. కాకపోతే నా దిగులల్లా ఒక్కటే. ఏంటో చెప్పండి. నువ్వు రాజేష్ గారి ఆస్తంతా కొట్టేసినా కూడా అందులో మనం ₹1 కూడా ఎంజాయ్ చేయట్లేదు కదమ్మా. ఒకటి తాకట్టు పెట్టి వచ్చింది ఆ ప్రతాప్ గడికే ఇచ్చేశాం. అయినా మనం అనుభవించిందేముంది? బూడిదే. ఓహో, అదా మీ దిగులు? అంత సింపుల్గా అంటావేంటమ్మా? అదెంత పెద్ద దిగులు. మనిషిగా పుట్టి ఓ పబ్బుకు కూడా పోలేని బతుకు వేస్ట్ బతుకు కదా. పబ్బుకేం కర్మండి, గోవాకు కూడా వెళ్దాం. అక్కడ చిరాకొచ్చిందనుకోండి, ఏ ఫారెన్ కు వెళ్ళిపోదాం. ఏం పెట్టి తల్లి? మన దగ్గర రాజేష్ గడ్ ఆస్తులు చాలా ఉన్నాయి కదండి, ఒకటి తాకట్టు పెట్టేస్తాను. నువ్వు పెట్టి తెచ్చి మనం వెళ్ళి ఇదంతా ఎప్పుడు జరిగేది? భూపతి గారు, ఏంటిది? పెట్టేశావా శృతమా? యా, 10 లక్షలు తెచ్చేసా. మరి నాకు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, మీరు దిగులు పడుతుంటే చెప్పాను. వావ్. ముందు పబ్బుకు పోయి మందు స్టఫ్ తిందాం, గెంతులేద్దాం. తర్వాత గోవా, చిరాకు పుడితే ఫారెను. వెళ్దామండి. సరిపోకపోతే ఇంకొకటి అమ్మేస్తాను. మనల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు.
ఓ 10 లక్షలు. ఎవరు శృతమ్మా? కొత్త నంబర్ అండి. హ, హలో, హాయ్ శృతి. ఎవరు? తెలుసుకొని ఏం చేస్తావులే గాని తెలుసుకోవాల్సింది తెలుసుకో. నాకు 10 లక్షలు డబ్బులు కావాలి, తీసుకురా. 10 లక్షల? ఎవరివనివ్వాలి, దేనికనివ్వాలి? స్పీకర్ అని ఓ అలా అంటావా? నేను అడిగింది నువ్వు ఇవ్వను అంటే రేపు మార్నింగ్ నువ్వు జైల్లో ఉంటావు. తర్వాత నీ ఇష్టం. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేను జైల్లో ఉండడం ఏంటి? అసలు ఎవరు నువ్వు? నేను అడిగింది ఇవ్వకపోతే జైల్లో ఉంటావు. జైల్లో ఉంటావు. నేనే తప్పు చేశానని జైల్లో ఉంటాన్రా? అసలు ఎవర్రా నువ్వు? ఫస్ట్ అది చెప్పు. చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి శృతి. 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. నీ మంచి కోసమే చెప్తున్నాను శృతి. ఇస్తే నువ్వు బాగుపడతావు, నీ పక్కనున్న భూపతి బాగుపడతాడు. మా బాగ్ గురించి నీకెందుకురా రాస్కల్? అసలు ఎవడరా నువ్వు? పేరు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు, ఇడియట్. తిట్లు తిడితే అడిగే లక్షలు పెరుగుతాయి భూపతి. రాజేష్ ఆస్తి ఇంకోటి తాకట్టు పెట్టాల్సి వస్తుంది. రాజేష్ ఏంటి, ఆస్తి ఏంటి, తాకట్టేంటి? నువ్వేమంటున్నావో మాకు అర్థం కావడం లేదు. సరే, నీ సెల్కి కొన్ని ఫొటోస్ పంపించాను, చూసుకో మరి. కనపడుతున్నాయా లేక ఇంకో రౌండ్ పంపనా? ఎవరండి మీరు? అబ్బా, మర్యాద వచ్చేసిందే. మీరు రాజేష్ని చంపిన ఫోటోలు చూసేసరికి తగ్గిపోయావా? హలో, మేమేం చంపలేదు. ఫోటోలు తీసిందే నేను శృతి. రాజేష్ని చంపుతుండగా చూసింది నేను. కాదన్న మాట మీద ఉంటావో చెప్పు. కలెక్టర్ గారికి ఒక కాపీ పంపిస్తాను, మరి ఆవిడే చెప్తుంది. వద్దు వద్దు. అసలు ఎవరు నువ్వు? నువ్వు అడగాల్సింది ఇది కాదు శృతి. నేను అడిగిన 10 లక్షలు ఎక్కడికి తేవాలా అని. త్వరగా చెప్పు, లేదంటే అక్షర్ గారికి ఫొటోస్ పంపిస్తాను. ఎక్కువ టైం లేదు, జస్ట్ 10 సెకండ్సే. 10, 9, 8, 7, 6, 5, 4, 3 సెకండ్సే ఉన్నాయి. 2, 1. వద్దు, ఆగు. ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి. కొత్తపేట సెంటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్లో పెట్టి వెళ్ళిపోండి. అయినా మేము నేను చూడాలి కదా. ఫొటోస్ అక్షర కూడా చూడాలి, మరి పంపనా భూపతి? వద్దు, నువ్వు చెప్పిన చోటు పెట్టేసి వెళ్ళిపోతాం. వెరీ గుడ్. శృతమ్మ, ఈ ట్విస్ట్ ఏంటి? అసలు మనం రాజేష్ని చంపుతున్నట్టు చీమ కూడా చూడలేదు అనుకున్నాం. అసలు ఎవడు చూశాడమ్మా? ఫోటోలు కూడా తీశాడు. మీకెంత తెలుసు? నాకు కూడా అంతే కదండి తెలుసు. అసలు వీడెవడో నాకేం తెలుసు? పదండి. చేద్దాకా వచ్చిన కూడు నోటికి అందకుండా పోవడం అంటే ఇదే శృతమ్మా. పబ్బుకి గోవాకి సిరాకు పుడితే ఫారన్ అంట. మన మొహాలకి బిర్యానీ పొట్లం కొనుక్కునే భాగ్యం కూడా లేదు. ఛీ, కర్మ. ఇంకా మన దగ్గర ఉన్నాయి కదండి, ముందు పదండి ఇచ్చేద్దాం. అవి ఎవడు ఎంజాయ్ చేస్తాడో. అబ్బా భూపతి గారు, లేట్ చేస్తే వాడు అక్షరకి ఫోటోలు పంపినా పంపుతాడు. అప్పుడు మనకేది ఉండదు. మనం మాత్రం జైల్లో ఉండి ఊచలు లెక్క పెట్టుకోవడం తప్ప. ప్లీజ్ పదండి. పద పద పద. ఇదే లొకేషన్. ఇక్కడే పెట్టమని చెప్పాడు. ఇక్కడ
పదండి వెళ్ళిపోదాం. వీళ్ళేంటి ఇక్కడున్నారు? పదండి. బ్యాగులో ఏం పెట్టి వెళ్ళిపోతున్నారు? ఈ దొంగ మొహాలు ఏదో చేస్తున్నారా? ఎవరికోసమైనా బాంబు ఏమన్నా పెట్టారా? ఆగుశ్రుతమా, ఏంటండి? మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తెమ్మన్నోడెవడో చూద్దాం. ఎందుకులేండి భూపతి గారు, పెట్టి వెళ్ళిపోమన్నాడు కదా. మనం పెట్టి వెళ్ళిపోయినట్టేగా పెట్టి వచ్చేసాం. వాడెవడో అక్కడక్కడే నక్కి చూస్తూ ఉంటాడు శృతమా. ఇప్పుడు మనం చాటుగా నక్కి చూద్దాం. వాడికి తెలియదు కదా, బట్ మనకి వాడెవడో తెలిసిపోతుంది. భూపతి గారు మీది ఏం తెలివండి. వాడెవడో తేలిపోతుంది. ఇక్కడే వాడిని కుమ్మి ఆ ఫోటోలు మొత్తం డిలీట్ చేసి మన 10 లక్షలు మనం తెచ్చేసుకోవచ్చు. పబ్కి గోవాకి పోయి జల్సా చేయొచ్చు. ఓకేనా? పద పద చూద్దాం. అరవింద్ బావు గారు. శృతమా, మనల్ని బ్లాక్మెయిల్ చేసింది అరవిందా? ఇంత డబ్బులు ఇక్కడ పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఇది నేను ఊహించనే లేదు. బావగారిని కొట్టలేము, ఆ ఫోటోల్ని డిలీట్ చేయలేము. అవునమ్మా, ఏదో పెద్ద స్కెచ్లోనే ఉన్నారు. ఏది కానివ్వను, నేనే తీసుకెళ్తా. నాకు ఇంకా ఏం అర్థం కావడం లేదు భూపతి గారు. అసలు బావగారు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశారా? నాకు అర్థం కావడం లేదు శృతమ్మా. మనమే వాడి తమ్ముడిని చంపుతుంటే చూసి అక్కడే మనల్ని చంపేస్తాడు గాని ఫోటోలు నొక్కుంటూ ఎందుకుంటాడు? ఫోన్ చేసి డబ్బులు అడిగింది అరవిందా? ఇది కళ అనుకుందామంటే అది కాదు. కళ్ళ ముందే డబ్బులు తీసుకెళ్తున్నాడు. కానీ బావగారే అంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ వచ్చింది మాత్రం ఆయనే. ఎందుకు మనల్ని వదిలేసినట్టు? డబ్బులు ఎందుకు అడుగుతున్నట్టు? టోటల్గా కన్ఫ్యూజ్ అండి బాబు. నాకు మాత్రం పిచ్చెక్కిపోతుంది, తల పగిలిపోతుంది. నాకు అన్ని పగిలిపోతున్నట్టే ఉన్నాయమ్మా. నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు అంతే. ఆ నంబరేనండి. మాట్లాడు మాట్లాడు. హలో. డబ్బు పెట్టారా? పెట్టడం ఏంటి? ఆల్రెడీ మీరు తీసుకెళ్లారు కదా. వాట్? ఎవరు తీసుకెళ్లారు? నేను అసలు రాలేదు. డ్రామాలు ఆడుతున్నావు శృతి? నిజమండి, డబ్బులు పెట్టాం. ఒట్టు, మీరే తీసుకెళ్లారు కదా. నేను తీసుకోలేదు. ఎవరో అయి ఉంటుంది, నేను కాదు. నేను కాదు. భూపతి గారు, మనం రిలీఫ్ అవ్వచ్చండి. ఇతను రాలేదంట. అమ్మయ్యా, అదే కదా. అరవింద్ అయితే అక్కడే మనల్ని చంపేసేవాడు. అదే కదా, మనం కన్ఫ్యూజన్ అయిపోయి టెన్షన్ ఫీల్ అయిపోయాం. స్టాప్ ఇట్. ఏం తమాషాగా ఉందా? సారీ, లేదండి. ఇంపార్టెంట్ అండి, డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇంకా ఇంపార్టెంట్ శృతి. నాకిప్పుడు 10 లక్షలు ఇస్తున్నారా? ఫోటోస్ అక్షర్కి పంపించాలా? వద్దండి, వద్దు. మరి గంటలో తీసుకొచ్చి పెట్టండి. మరి గంట అంటే డబ్బులు తాకట్టు పెట్టి తీసుకురావాలి కదండి. ఇంకొక గంట మాకు అటు ఇటు అవుతుంది. సరే, 2 గంటలు టైం ఇస్తున్నా. ఇప్పుడు డ్రామానే అప్పుడు ప్లే చేశారో ఫోటోస్ అక్షర సెల్లుకి చేరిపోతాయి. చిప్పకూడు తింటారు. ఓకేనా? నాట్ ఓకే అండి. మీరు చెప్పినంత డబ్బులే మీరు చెప్పిన టైంకి తీసుకొస్తాం. తెచ్చి పెట్టండి, పోండి. ఓకే. మనకి 2 గంటలే టైం ఇచ్చారు భూపతి గారు. ఏంటమ్మా ఈ బతుకులు? మనం రాజేష్ని చంపి ఆస్తి గుంజుకుంది ఊరు మొత్తానికి పంచిపెట్టడానిక? అంతా చేసి మనం టెన్షన్ పడుతున్నాం. ఏమీ చేయనోడు చక్క బ్లాక్మెయిల్ చేసి బతికేస్తున్నాడు. మనం కూడా ఈసారి ఎవడైనా చంపుతుంటే ఫోటోలు తీసి బెదిరించేదే ఎంచుకుందాం.
ముందు ఇందులో నుంచి బయటపడదాం. పరిగెత్తండి. అబ్బా నువ్వు ఆగవమ్మా. పోనీ అరవింద్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి వాడికిచ్చేస్తే? ఇక్కడెందుకు పెట్టారు అంటారు. మనం చెప్పలేం కదా. ఆయనకేదో అనుమానం వచ్చి తీసుకొని వెళ్లారు. మనంగా వెళ్ళి మేమే పెట్టేశాం, మావే డబ్బులని చెప్పి కెలుక్కోవడం అవసరమా? ఇంకొకటి తాకట్టు పెట్టడమే బెటర్. అబ్బా సరే పద. రండి.